నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. పశ్చిమాసియా సంక్షోభం ముగింపు దిశలో ముందడుగు. ప్రాథమిక శాంతి ఒప్పందానికి వచ్చిన అమెరికా, ఇరాన్. మొత్తం 14 అంశాలతో ప్రాథమిక ఒప్పందం. ఈ నెల 19న జెనీవాలో సంతకాలు. హర్ముజ్ను తెరిచేందుకు ఇరు దేశాల అంగీకారం. ఉక్రెయిన్పై దాడుల తీవ్రత పెంచిన రష్యా. 70 క్షిపణులు, 611 డ్రోన్ల ప్రయోగం. రాజధాని కీవ్లో 9 మంది మృతి. సింగపూర్లో సీఎం చంద్రబాబు పెట్టుబడుల వేట. యుఎన్ హ్యాబిటాట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు విజ్ఞప్తి. జాతీయత, దేశభక్తే జనసేనకు కీలకమన్న పవన్. దేశ సమగ్రతను దెబ్బతీసేవారితో జాగ్రత్తగా ఉండాలని ఢిల్లీ సభలో పిలుపు. మెట్రో 2వ దశ కేంద్రం వద్దే ఆగిందన్న రేవంత్ రెడ్డి. కిషన్ రెడ్డి, కేటీఆర్లే అడ్డంకిగా మారారని ముఖ్యమంత్రి విమర్శలు. తెలంగాణలో వేసవి సెలవుల తర్వాత ప్రారంభమైన పాఠశాలలు. 8 జిల్లాల్లో అల్పాహార పథకం ప్రారంభించిన సర్కార్. యావత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తున్న పశ్చిమాసియా సంక్షోభం ముగింపు దిశగా ఎట్టకేలకు గొప్ప ముందడుగు పడింది. 3 నెలలకు పైగా సాగుతున్న యుద్ధం ముగించడానికి, ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి అమెరికా, ఇరాన్లు ప్రాథమిక శాంతి ఒప్పందం చేసుకున్నాయి. ఖతార్ మధ్యవర్తులు 14 గంటలకు పైగా టెహరాన్ నాయకత్వంతో చర్చించిన తర్వాత తాత్కాలిక ఒప్పందం కుదిరినట్లు తొలుత అమెరికా, తర్వాత ఇరాన్ ధృవీకరించాయి. ఈ నెల 19న జెనీవాలో ఒప్పందంపై సంతకాలు చేయనున్నట్లు ప్రకటించాయి. అనంతరం 60 రోజుల చర్చల ప్రక్రియ ప్రారంభం కానుందని పేర్కొన్నాయి. ఈ ఒప్పందంలోని 14 అంశాలే భవిష్యత్తులో శాంతిని నిర్దేశించనున్నాయి. అమెరికా, ఇరాన్ యుద్ధం ముగించేందుకు అంగీకారానికి వచ్చాయి. ఈ మేరకు ఇరు దేశాలు శుక్రవారం స్విట్జర్లాండ్లోని జెనీవాలో మధ్యంతర అవగాహన ఒప్పందంపై సంతకాలు చేయనున్నాయి. అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందాన్ని ఖరారు చేశాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలుత ప్రకటించారు. హొర్ముజ్ జలసంధిని టోల్ ఫ్రీగా తెరవడానికి, అదే సమయంలో అమెరికా నావిక దిగ్బంధనాన్ని తక్షణమే తొలగించడానికి తాను అధికారం ఇస్తున్నానని ట్రంప్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. ప్రపంచ నౌకలారా, మీ ఇంజన్లను స్టార్ట్ చెయ్యండి, చమురు ప్రవహించనివ్వండి అని తన పోస్ట్లో ట్రంప్ రాసుకొచ్చారు. అధికారికంగా ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత శుక్రవారం హొర్ముజ్ జలసంధి తెరుచుకుంటుందని ట్రంప్ తదుపరి పోస్టులో స్పష్టం చేశారు. కాకతాళీయంగా ట్రంప్ 80వ పడిలోకి అడుగుపెట్టిన రోజే ఒప్పందం ఖరారైంది. ఈ ఒప్పందం మొత్తం పశ్చిమాసియాకు శాంతి, భద్రతలను తీసుకువస్తుందని ట్రంప్ వివరించారు. తనకంటే ముందు చాలామంది అధ్యక్షులు ఇరాన్తో శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నించారు, కానీ వారంతా విఫలమయ్యారని ట్రంప్ చెప్పుకొచ్చారు. పశ్చిమాసియా ప్రాంత నాయకులు తొలిసారి నిజమైన శాంతిని సాధించడంలో సహాయపడే ఒక అధ్యక్షుడిని కనుగొన్నారని తన గురించి తానే ట్రంప్ గొప్పలు చెప్పుకున్నారు. శుక్రవారం ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత జలసంధిని తెరవటం, మందుపాత్రల తొలగింపు, ప్రపంచానికి 2 వైపులా చమురు సరఫరా తిరిగి ప్రారంభమవుతుంది అని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కజం గరీబాబాదీ ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్లో ఒప్పందాన్ని ధృవీకరించారు. అయితే శుక్రవారం సంతకం చేసే వరకు ఇరాన్ ఒప్పందాన్ని అమలు చేయబోదని ఆయన తేల్చి చెప్పారు. అమెరికా, ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరిందని పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఒప్పందం కుదిరినందున మధ్యవర్తులు ఈ వారం వరుస సమావేశాలు సజావుగా జరిగేలా చూస్తారని ఆయన తెలిపారు. తాత్కాలిక ఒప్పందం కుదిరిందన్న అమెరికా, ఇరాన్ ఒప్పందంలో అంశాలపై అధికారికంగా ప్రకటన చేయలేదు. చర్చల్లో చురుగ్గా పాల్గొన్న అధికార వర్గాలను ఉటంకిస్తూ మధ్యంతర శాంతి ఒప్పందంలో 14 ముసాయిదా అంశాలు ఉన్నాయని ఇరాన్కు చెందిన మెహర్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. మెహర్ చెప్పిన ప్రకారం లెబనాన్ సహా అన్ని ప్రాంతాల్లో యుద్ధానికి శాశ్వత, తక్షణ ముగింపు ముసాయిదాలు తొలి అంశం. ఇరాన్ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకోకూడదని, సార్వభౌమాధికారాన్ని గౌరవించాలనేది రెండో ప్రతిపాదన. ఇరు దేశాలు ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత 30 రోజులలోపు నావికా దిగ్బంధనాన్ని అమెరికా పూర్తిగా ఎత్తివేయడం మూడో అంశం. ఇరాన్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణకు అమెరికా అంగీకారం నాలుగోది. ఇరాన్ 30 రోజులలోపు హొర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం ఐదో అంశం. ఇరాన్ చమురు, పెట్రోకెమికల్ విక్రయాలపై ఆంక్షలు నిలిపివేత, టెహరాన్కు ఆర్థిక వనరులు దక్కేలా పునరుద్ధరించడం ఆరోది. యుద్ధంతో నష్టపోయిన ఇరాన్ పునర్నిర్మాణానికి అమెరికా, దాని మిత్రదేశాలు కనీసం $300 బిలియన్ల విలువైన ప్రణాళికలను సమర్పించడం ఏడో అంశంగా ఉంది.
60 రోజుల్లో అణు సమస్యపై తుది ఒప్పందానికి రావడం, ఆంక్షల తొలగింపు దిశగా చర్చలు జరపడం 8వ అంశం. అణ్వాయుధాలను ఉత్పత్తి చేయబోమని అణు వ్యాప్తి నిరోధక ఒప్పందం ఎన్పీటీ కింద తన నిబద్ధతను ఇరాన్ పునరుద్ఘాటించాలని 9వ అంశంగా చేర్చారు. చర్చల కాలంలో పశ్చిమాసియాలో అమెరికా అదనపు బలగాలను మోహరించకూడదు, కొత్త ఆంక్షలు విధించకూడదని 10వ అంశంగా పేర్కొన్నారు. 60 రోజుల చర్చల సమయంలో స్తంభింపజేసిన 24 బిలియన్ల ఇరాన్ నిధులను విడుదల చేయడం 11వ అంశంగా ఉంది. ఇందులో సగం నిధులను చర్చల ప్రారంభం కావడానికి ముందే అందుబాటులో ఉంచడం ద్వారా ఇరాన్కు ఆర్థికంగా ఉపశమనం కల్పించనున్నారు. అమెరికా, ఇరాన్ మధ్య ఒప్పందం అమలును పర్యవేక్షించడానికి ఒక పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని 12వ అంశంగా ప్రతిపాదించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం ద్వారా తుది ఒప్పందానికి ఆమోదముద్ర వేయడాన్ని 13వ అంశంగా చేర్చారు. ఇరాన్ స్తంభింపజేసిన నిధులలో సగం విడుదల, చమురు ఆంక్షల నిలిపివేత, నావికా దిగ్బంధనం ఎత్తివేసిన తర్వాత మాత్రమే తుది చర్చలు ప్రారంభమవుతాయని ఒప్పందంలో 14వ అంశంగా పేర్కొన్నారు. తుది చర్చలు కేవలం శుద్ధి చేసిన యురేనియం నిర్వీర్యం చేయడం, ఆంక్షల సడలింపు, ఆర్థిక పునర్నిర్మాణంపైనే ఉంటాయని సమాచారం. ఇరాన్ క్షిపణి కార్యక్రమం, మిలిటెంట్ గ్రూపులకు ఇరాన్ మద్దతు వంటివి చర్చల ఎజెండా నుంచి మినహాయించారని తెలుస్తోంది. ఈ ముసాయిదా కేవలం ప్రాథమిక ఏర్పాటు మాత్రమేనని అమెరికా, ఇరాన్ అధికారులు చెబుతున్నారు. శాంతి దిశగా గొప్ప ముందడుగు పడినప్పటికీ ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య జరుగుతున్న పోరాటం తాత్కాలిక ఒప్పందాన్ని జటిలం చేసింది. అమెరికా, ఇరాన్ ఒప్పందానికి ఇజ్రాయెల్ కట్టుబడి ఉంటుందా, లెబనాన్పై దాడులను పూర్తిగా నిలిపివేస్తుందా అనేది స్పష్టత లేదు. అమెరికా, ఇరాన్ చర్చల్లో తాము భాగస్వామ్యులం కాదని ఇజ్రాయెల్ చెప్పడమే ఇందుకు కారణం. ఇరు దేశాలు జెనీవాలో తాత్కాలిక శాంతి ఒప్పందం చేసే వరకు పరిణామాలు ఎలా మారతాయోనని విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన ప్రాథమిక శాంతి ఒప్పందాన్ని ప్రపంచ దేశాలు స్వాగతించాయి. పశ్చిమాసియాలో శాంతి పునరుద్ధరణ, స్వేచ్ఛా నౌకాయానం, వాణిజ్య భరోసాకు ఈ పరిణామం సహాయపడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అమెరికా, ఇరాన్ మధ్య సుస్థిరమైన తుది ఒప్పందానికి దారితీసేలా మిగిలిన అంశాలపై సానుకూల చర్చలు జరుగుతాయని విశ్వసిస్తున్నట్టు మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇరాన్ అణు, బాలిస్టిక్ క్షిపణులకు సంబంధించిన ఆందోళనలను కూడా ఈ ఒప్పందం పరిష్కరించాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ ఆకాంక్షించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గిస్తూ అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన చరిత్రాత్మక శాంతి ఒప్పందాన్ని చైనా ప్రభుత్వం స్వాగతించింది. ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని సాధ్యమైనంత త్వరగా తెరవాలని చైనా పిలుపునిచ్చింది. డీల్ కోసం మధ్యవర్తిత్వం చేసిన దేశాలకు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ అభినందనలు తెలిపారు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండొద్దన్న తమ వైఖరి ఇప్పటికీ స్థిరంగా ఉందని కీర్ స్టార్మర్ పేర్కొన్నారు. మరికొన్ని రోజుల్లో ఒప్పందంపై సంతకాలు జరగనున్న వేళ ప్రస్తుతానికి ఇరుపక్షాలు రెచ్చగొట్టే చర్యలకు దూరంగా ఉండాలని తుర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ సూచించారు. ఇరాన్తో శాంతి ఒప్పందాన్ని చెడగొట్టేందుకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్ని ప్రయత్నాలు చేశారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. లెబనాన్ రాజధాని బీరూట్పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడి వల్లే వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య ఒప్పందంపై అవగాహనకు రావడంలో జాప్యం జరిగిందని ఆయన విమర్శించారు. ది న్యూయార్క్ టైమ్స్ పత్రికా ప్రతినిధులతో ఫోన్లో మాట్లాడిన ట్రంప్ నెతన్యాహు చాలా క్లిష్టమైన వ్యక్తి అని అన్నారు. ఇరాన్తో శాంతి ఒప్పందం కుదిరినందుకు ఇజ్రాయెల్ తమకు ఎంతో కృతజ్ఞతతో ఉండాలని ట్రంప్ అన్నారు. ఒకవేళ ఇరాన్ చేతికి గనుక అణ్వాయుధం చిక్కి ఉంటే 2 గంటల్లో ఇజ్రాయెల్ను భూమి మీద లేకుండా చేసేదని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో శాంతి చర్చలు తుది దశకు చేరుకున్న సమయంలోనే బీరూట్పై ఇజ్రాయెల్ దాడి చేయడం పట్ల ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. మెట్రో 2వ దశ కేంద్రం వద్దే ఆగిపోయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. మెట్రో 2వ దశ పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆక్షేపించారు. తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్లో ఉన్న కిషన్ రెడ్డికి నగరాన్ని అభివృద్ధి చేసే బాధ్యత లేదా అని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్తో కలిసి కిషన్ రెడ్డి మెట్రో ఫేజ్ 2ను అడ్డుకున్నారని మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి కేసీఆర్ సహకరించినందుకు కిషన్ రెడ్డి గురుదక్షిణ చెల్లిస్తున్నారని విమర్శించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెట్రో 2వ దశ పనులపై కీలక విషయాలు వెల్లడించారు. మెట్రో రైలు నిర్మాణంలో హైదరాబాద్ కంటే ఇతర నగరాలు ముందు ఉన్నాయని సీఎం అన్నారు. మొదటి దశలో 15,000 కోట్లతో పూర్తి కావాల్సిన మెట్రో రైలు నిర్మాణ వ్యయం 22,000 కోట్లకు పెరిగిందన్నారు. కేసీఆర్ పాలనలో ప్రజలు ప్రయాణించాల్సిన ప్రాంతాల్లో మెట్రో విస్తరణ జరగలేదని విమర్శించారు. సెకండ్ ఫేజ్లో మెట్రో విస్తరణ అనుమతి కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చామన్నారు. అయితే ఏడాదికి 400 కోట్ల నష్టం వస్తుందని ఎల్ఎన్టీ చెప్పిందని, ఆర్థిక ఇబ్బందుల వల్ల మెట్రో విస్తరణకు ఆ సంస్థ ఒప్పుకోవట్లేదని వివరించారు. ఎల్ఎన్టీ 13,600 కోట్ల అప్పు ఉందని చెప్పారు. ఐఆర్ఎఫ్సి నుంచి ఎల్ఎన్టీకి 13,600 కోట్ల రుణాలు ఇప్పించామన్నారు. ఆ మొత్తానికి 4% వడ్డీగా రుణం ఇప్పించామని చెప్పారు. జపాన్ బ్యాంకు నుంచి వచ్చిన నిధులు ఐఆర్ఎఫ్సి దగ్గర నిలిచిపోయాయని సీఎం వివరించారు. ఆ నిధులు విడుదలైతే ఎల్ఎన్టీని టేకోవర్ చేసేవాళ్లమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
నేను ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెచ్చినా అనుకుంటుంది 13,600 కోట్లు 4%కు తీసుకొచ్చినాను. చంద్రశేఖరరావు, నరేంద్ర మోడీలు వీళ్ళందరూ 8, 9, 10, 11% వెళ్తే నేను ఐఆర్ఎఫ్సి మిడిల్ మ్యాన్. జపాన్ నుంచి నిధులు, జపాన్లో అతి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చేటోళ్లకు ఈ ఐఆర్ఎఫ్సి కార్పొరేషన్ మధ్యవర్తిగా పెట్టి జపాన్ నుంచి ఐఆర్ఎఫ్సి కార్పొరేషన్ లోన్ తెచ్చుకునేటట్టు వాళ్ళ కమిషన్ యాడ్ చేసుకొని వాళ్ళు నాకు లోన్ ఇచ్చేటట్టు అన్ని కలిపి 4%, 20 సంవత్సరాల సమయానికి 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో నేను 13,600 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకొని ట్రాన్సాక్షన్ అంతా క్లోజ్ చేసి ఇవాళ 4%తో నేను అప్పు తెచ్చుకుంటే నాకు సేమ్ 1,100 కోట్లే ప్రతి సంవత్సరం ఆదాయం వస్తే 450-500 కోట్లు నాకు మెయింటెనెన్స్కి పోయినా నాకు అప్పు కట్టంగా ఇంకో 100 నుంచి 150 కోట్లు నాకు ప్రాఫిట్ ఉంది. మెట్రో డే 1 నాడే జూన్ 1 నాడు నేను హ్యాండ్ ఓవర్ చేసుకుంటే వాళ్ళు అప్పు చెల్లించి సంవత్సరం తిరిగే లోపల ఇదే మెట్రో యాజ్ ఇట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ కండిషన్లో నాకు 150 కోట్ల రూపాయల లాభం ఉంది. మెట్రో రెండో దశ పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని సీఎం పునరుద్ఘాటించారు. రేవంత్ రెడ్డి అడిగిన పనులు తేలిగ్గా చేయిస్తే తెలంగాణలో బీజేపీకి ఇబ్బందులు వస్తాయని సహచర కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, అశ్విని వైష్ణవ్కు కిషన్ రెడ్డి చెప్పారని సీఎం వెల్లడించారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన రుణం డబ్బులు ఎల్ఎన్టీకి బదిలీ కాలేదన్నారు. ఐఆర్ఎఫ్సి లోన్ మంజూరు చేయకుండా కిషన్ రెడ్డి అడ్డుకున్నారని ఆరోపించారు. కేటీఆర్ సూచనల మేరకే మెట్రో రెండో దశను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కిషన్ రెడ్డి గారు మే 20 తారీఖు నాడు ఖట్టర్ని, 21 నాడు అశ్విని వైష్ణవ్ని కలిసి ఇంత సులువుగా మీరు రేవంత్ రెడ్డి వస్తే పనులు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఉండాలన్నా మూసేయాలన్నా ఈ తిరకాసు పెట్టుడుతో ఇప్పుడు లోన్ డిస్బర్స్ చేయకుండా పీఠముడు వేసుకొని కూర్చుంది కేంద్ర ప్రభుత్వం. అందుకు ఇన్ని రోజుల నుంచి కిషన్ రెడ్డి వెనకాల పడుతున్నాను నేను. చివరి రోజు ఈరోజు నిధులు రిలీజ్ కావాలి. ఈ రోజు నిధులు కిషన్ రెడ్డి విడుదల చేయిస్తాడా చేయించాడా 13,600 కోట్ల రూపాయలు. రాజకీయంగా మాకు నష్టం వస్తుందని చెప్పి ఈరోజు కుట్రపూరితమైన ఆలోచనతోటి ఈరోజు ఇది ఎక్కడికక్కడ చిన్నాభిన్నం చేయడానికి బీఆర్ఎస్ బీజేపీ కలిసి కుట్ర చేస్తున్నాయి. కిషన్ రెడ్డి వెనకాల కేటీఆర్ ఉన్నాడు. ఈ కుట్రలన్నీ కుతంత్రాలన్నీ కేటీఆర్ తయారు చేసి చిట్టానికి ఆ చిట్టు ప్రకారం పనిచేస్తుండు. నా స్ట్రైట్ ఆరోపణ, స్ట్రైట్ ఈ కుట్ర కేటీఆర్ది. ఈ కుట్ర కిషన్ రెడ్డి గారు సహకరిస్తుండ్రు. వీళ్ళిద్దరు కలిసి నగరానికి మెట్రో, ఎందుకంటే కేటీఆర్ 10 ఏళ్ళు వాళ్ళ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండి ఏమీ చేయలేకపోయారు, 9వ స్థానానికి దిగజారింది. ప్రజలు ప్రజా రవాణా వ్యవస్థను ఎక్కువగా వాడుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారని గుర్తు చేసిన సీఎం, మరి మెట్రో విస్తరణకు మాత్రం కేంద్రం ఎందుకు సహకరించట్లేదని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో యూఎన్ హ్యాబిటాట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు కోరారు. సింగపూర్ పర్యటనలో భాగంగా యూఎన్ హ్యాబిటాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనాక్లాడియా రోస్ బాక్తో సమావేశమైన చంద్రబాబు ఇందుకు అవసరమైన భూమి కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. విశ్వవిద్యాలయాల మధ్య భాగస్వామ్యం, ప్రణాళిక దశలో ఎస్డీజీలను చేర్చడం, ప్రొఫెషనల్స్ నెట్వర్క్ సహకారంపై చర్చించారు. 2028 నాటికి లక్ష్యాలను చేరుకునేలా కార్యాచరణ కోసం ఎంఓయూ ద్వారా టైమ్లైన్ ఉండాలని సీఎం అన్నారు. పట్టణాల్లో మురికివాడల అభివృద్ధికి పార్టిసిపేటరీ స్లమ్అప్ గ్రేడింగ్ ప్రోగ్రాం పిఎస్యూపీ అమలుపై చర్చించారు. మున్సిపల్ ఆర్థిక వ్యవస్థ బలోపేతం, స్థానిక ఆదాయ వనరులను పెంచేందుకు వాల్యూ క్యాప్చర్ ఫైనాన్సింగ్ పద్ధతులను ప్రవేశపెట్టడంపై చర్చించారు. అంతకుముందు స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న సీఎం ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేసేందుకు ఇదే సరైన సమయమన్న ఆయన పెట్టుబడిదారులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా పెట్టుబడులకు ఆస్కారం ఉందని, ఆవిష్కరణల్ని ప్రోత్సహించేందుకు వెంచర్ క్యాపిటలిస్టులు ముందుకు రావాలని సీఎం కోరారు. My concept is one family, one entrepreneur. Every family should have a business look. To make it reality, Andhra Pradesh is able to procure land very innovative way. I acquired nearly 33,000 acres of land for capital under land pooling. I didn't spend even one pie. Every project I am able to procure land with a stipulated time. You name anything now. Data centers. Everybody is competing to come to Andhra Pradesh. Even drone taxis, our people are ready now. Drone ambulances, our people are ready. What is your best experience? And guide me. Public policy, I am with you. It will be transparent. Nobody will intervene. అంతకుముందు సింగపూర్లో భారత హైకమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో భేటీ అయిన చంద్రబాబు ఏపీలో పెట్టుబడులు పెట్టేలా సింగపూర్ కంపెనీల్ని ప్రోత్సహించాలని కోరారు. ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, క్వాంటమ్ టెక్నాలజీ రంగాల్లో ఉన్న అనుకూలతలను సీఎం వివరించారు. ఓడల తయారీ, పౌర విమానయాన రంగాల్లో
ఎంఆర్ఓ కేంద్రాలు నెలకొల్పేందుకు అవకాశాలు ఉన్నాయని చంద్రబాబు వెల్లడించారు. సింగపూర్లో టెక్నాలజీ రంగ అవసరాలు తీర్చేందుకు ఏపీ యువత సిద్ధంగా ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రధాని చొరవ కారణంగా ప్రపంచ స్థాయి సంస్థలు ఏపీకి వచ్చాయని వివరించారు. సింగపూర్ విశ్వవిద్యాలయాలు, ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్థల మధ్య భాగస్వామ్యానికి సీఎం విజ్ఞప్తి చేశారు. గ్రీన్ ఎనర్జీ, సెమీకండక్టర్ ఎకోసిస్టంలో సింగపూర్ చాలా ముందు ఉందని అంబులే తెలిపారు. భారత్లోని వివిధ రాష్ట్రాలతో కలిసి పనిచేసేందుకు సింగపూర్ ఆసక్తిగా ఉందన్న ఆయన ఏపీలో పెట్టుబడులకు అవసరమైన సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. జాతీయ సమగ్రత, దేశభక్తి జనసేనకు కీలక అంశాలు అని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జనసేన ద్వారా దేశ సమగ్రత స్ఫూర్తిని తీసుకువెళ్లడమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. భిన్నమైన విభజన ధోరణులకు దూరంగా ఉండాలన్న ఆయన యువత ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జాతీయ సమగ్రత కోసం సేన ప్రస్థానం పేరిట ఢిల్లీలో జనసేన పార్టీ సమావేశం నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో జనసేనాని పవన్ కళ్యాణ్ జాతీయ సమైక్యతపై పార్టీ నేతలు, శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. జనసేన ప్రారంభించినప్పుడు దేశ శ్రేయస్సు తప్ప ఏ ఆలోచన లేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. దేశ స్ఫూర్తిని కాపాడుకోవడం ఒక రోజుతో అయ్యే పని కాదన్న ఆయన దీనిని ప్రతి తరం ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. 2014లో ఆంధ్రప్రదేశ్ను విభజించిన తీరును చూసి మాత్రమే ఆవేదన వెలిబుచ్చారని, తెలంగాణ ఏర్పాటుకు ఏనాడు జనసేన అడ్డు చెప్పలేదని పవన్ మరోసారి గుర్తు చేశారు. 2014లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిన తీరు మీద మనం ఆవేదన వెలిబుచ్చాం తప్ప ఇక్కడ తెలంగాణ రాష్ట్ర విభజనని జనసేన ఏ రోజు కూడా దాన్ని అడ్డు చెప్పలేదు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ విభజించిన తీరు మటుకు ఒక అసంతృప్తిని, ఒక అశాంతిని సృష్టించింది. ఈ రోజుకి ఆ వారసత్వపు సమస్యలు ఇలాగే ఉన్నాయి, ఆస్తుల పంపకాలు కావచ్చు. అంటే ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు విభజించిన విధానం కానీ, వాళ్ళ డివిజివ్నెస్ అప్రోచ్ కానీ ఈ రోజుకి ఆ ధోరణి మారలేదు. దానికి ఉదాహరణ ఇటీవల తెలంగాణలో జనసేన సభని అనుమతులు ఇవ్వకుండా అడ్డుకోవడం. ఈ రోజు ఎజెండాలో ఇది ప్రధానాంశం కానప్పటికీ కూడా ప్రతిసారి ఒక్కొక్క రాజకీయ పార్టీ తమ సొంత రాజకీయ సరిహద్దులు పెట్టుకొని ఎలాంటి విభజనలు సృష్టిస్తారో చెప్పడానికి నేను దీన్ని ఒక ఉదాహరణగా చెప్తున్నాను. కేంద్రం మెడలు వంచుతామని మాట్లాడే దక్షిణాది నేతలు ఇక్కడ వచ్చి మెత్తపడిపోతారని పవన్ అన్నారు. ఇది ఢిల్లీ విశిష్టత అని చెప్పారు. జాతీయవాదాన్ని అందరికీ తెలియచేసేందుకు, దాని గాఢతను అర్థం చేసుకునేందుకే ఢిల్లీలో ఈ సమావేశం ఏర్పాటు చేశామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ప్రాంతీయతని విస్మరించని జాతీయవాదాన్ని అర్థం చేసుకోవాలంటే ఎక్కడో మనం కూర్చొని హైదరాబాద్, మంగళగిరి, ఢిల్లీ, ఆంధ్ర, తెలంగాణలో కాకుండా ఢిల్లీ రాజధాని కేంద్రంగా చేసుకొని మాట్లాడితే దాని గాఢత అందరికీ అర్థమవుతుంది, మన బాధ్యత కూడా తెలుస్తుందని ఈ సమావేశం తాలూకు ముఖ్య ఉద్దేశం. జాతీయ సమగ్రత, దేశభక్తి అనేది జనసేనకి చాలా కీలకమైన అంశం కావాలి మనందరికీ. ఈ మధ్య మీరు చూస్తా ఉన్నారు కాక్రోచెస్ అనే ఇదిగోండి అని నాకు సుమతి శతకం గుర్తొచ్చింది. అంటే చాలా చిన్నగా కనిపించే క్రిమి కీటకాలు కూడా, చిన్న చీమలు కూడా ఒక బలవంతమైన సర్పాన్ని చంపేస్తాయి అన్నట్టుగా చిన్న చిన్న ఆలోచనలు ఇండివిజువల్ వ్యక్తులు వీళ్ళందరూ కూర్చొని మనకి సరైన దేశం తాలూకు గాఢతని కానీ, తీవ్రతని కానీ, దీని తాలూకు లోతుని అర్థం చేసుకోకపోతే చాలా డివిజివ్నెస్ యాటిట్యూడ్తో మాట్లాడి దేశం తాలూకు సమగ్రతని బలి చేసేయడానికి ఎప్పుడు శక్తులు సిద్ధంగా ఉంటాయి. అలాంటి ఆలోచన ప్రవాహంలో మనం చిక్కుకోకూడదు అన్న భావన తెలియజెప్పడానికి ఈ ఢిల్లీని వేదికగా పెట్టాం. దాంట్లో మనం ఎంత ఎదురెడ్డి పోరాడాలని చెప్పడానికి దీని తాలూకు ముఖ్యాంశం. కొత్తగా ఏర్పడిన కాక్రోచ్ పార్టీ పైన స్పందించిన పవన్ దేశ సమగ్రతను బలి చేసేందుకు కొన్ని శక్తులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయని అన్నారు. ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలు, శ్రేణులకు పిలుపునిచ్చారు. మన పార్టీ నుంచి ఉన్న ఎంపీలు ఎవరు కూడా మీరు దేశ ప్రాధాన్యతని ముందుకు తీసుకెళ్ళాలి. యు ఆర్ నాట్ జస్ట్ రిప్రజెంటింగ్ ఆంధ్రప్రదేశ్, యు ఆర్ రిప్రజెంటింగ్ ఎంటైర్ భారత్. యూ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఒకసారి వన్ సింగిల్ ఎంపీ కెన్ మేక్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. యూ హ్యావ్ ఎ గ్రేటర్ రోల్ టు ప్లే ఇన్ నేషన్ బిల్డింగ్. యూ హ్యావ్ టు హ్యావ్ అన్ ఇండిపెండెంట్ వాయిస్. సో మీరు యూత్ ఆస్పిరేషన్స్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. డోంట్ టేక్ పార్లమెంట్ యాజ్ అ నెట్వర్కింగ్ సెంటర్. డిస్ప్లే అవర్ కమిట్మెంట్ about our patriotism. తెలంగాణలో వేసవి సెలవుల తర్వాత ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. తొలి రోజు అమావాస్య కావటం వల్ల పిల్లలను పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఫలితంగా హాజరు శాతం చాలా తక్కువగా ఉంది. కొన్ని చోట్ల ఉదయం 10 గంటల తర్వాత ఆలస్యంగా విద్యార్థులు పాఠశాలలకు చేరుకున్నారు. నేటి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన 8 జిల్లాల్లో ప్రభుత్వం సీఎం బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. హైదరాబాద్లోని రాజ్భవన్ స్కూల్లో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు.
సర్కార్ పాఠశాలలు పటిష్టపరచడంలో అధికారులు, ఉపాధ్యాయులు, సంఘాలు, స్థానిక ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని పొన్నం సూచించారు. బ్రేక్ఫాస్ట్ పథకంలో భాగంగా ప్రతిరోజు ఉదయం విద్యార్థులకు అల్పాహారం అందించనున్నారు. అల్పాహారంతో పాటు వారంలో 3 రోజులు పాలు, మరో 3 రోజులు రాగి జావను అందించనున్నారు. స్కూల్ డ్రాప్అవుట్స్ తక్కువ చేయడంతో పాటుగా మరి వివిధ రకాల ఉపాధి కోసం ఉదయాన్నే పనులు వెళ్ళేటువంటి తల్లిదండ్రులు ఆకలి మంటతో పాఠశాలకు వచ్చే విద్యార్థుల యొక్క అంశాన్ని గ్రహించి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉదయం పూట అల్పాహార కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరిగింది. హైదరాబాద్లోనే దాదాపు 93,000 మంది విద్యార్థులుంటే రాష్ట్ర వ్యాప్తంగా 29 లక్షల మంది విద్యార్థులకు కార్యక్రమం కొనసాగుతుంది. ఇక్కడ మన్నా ట్రస్ట్ చేస్తూ ఉంది. హరే రామ హరే కృష్ణకు సంబంధించిన కొన్ని జిల్లాలు తీసుకుంటున్నారు. అట్లా క్వాలిటీ ఫుడ్ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ట్రస్టుల సహకారంతో ఆర్గనైజేషన్ కూడా వాళ్ళకే ఆర్థికంగా మద్దతునిస్తూ కూడా ప్రభుత్వ ఖర్చుతో కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం ద్వారా ట్రాన్స్పరెన్సీ అండ్ ఎఫిషియన్సీ అండ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఉండాలనే దాని మీద ఆలోచన చేస్తారు. కనీస మద్దతు ధరలకు పంటలను కొనుగోలు చేస్తామన్న కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆ పని చేయటం లేదని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రశ్నించారు. కనీస మద్దతు ధరలు వస్తాయని ఆశగా సాగు చేసిన రైతులకు న్యాయం జరగటం లేదని తుమ్మల ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ జాంబాగ్లోని టీజీ మార్క్ఫెడ్ కార్యాలయంలో మొక్కజొన్న కొనుగోళ్లపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు సేకరించిన పంటలను కొనుగోలు చేయాలని తుమ్మల డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన 3 మృతి కలకలం రేపింది. సంగం మండలం దుబ్బూరులో మధుసూదన్ రావు, ఆయన భార్య రత్నవేణి, కుమారుడు సాయి సుకృత్ మృతి చెందారు. మధుసూదన్ రావు ఉపాధ్యాయుడిగా పనిచేసి ఇటీవలే పదవి విరమణ చేశారు. 3 వారి ఇంట్లోనే ఉరేసుకుని చనిపోయినట్టు ఉండగా వారి చేతులు కట్టేసి ఉండటం అనుమానాలకు తావిస్తోంది. 2 చేతులు వెనక్కి కట్టేసి ఉండగా మరొకరికి ముందుకు చేతులు విరిచి కట్టినట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత సోదాల్లో వారి ఇంట్లోని బీరువాలో ఓ సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. అయితే చేతులు కట్టేసి ఉండడంతో వారు ఆత్మహత్య చేసుకున్నారా లేక ఇంకా ఏమైనా జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. బాపట్ల జిల్లాలో రైళ్లలో దోపిడీ చేసే దొంగల ముఠా మరోసారి రెచ్చిపోయింది. తమిళనాడులోని చెంగల్పట్టు నుంచి కాకినాడ పోర్టుకు వెళుతున్న సర్కార్ ఎక్స్ప్రెస్లో ప్రయాణికుల నుంచి 5 తులాల బంగారు ఆభరణాలు చోరీ చేసింది. గత అర్ధరాత్రి రైలు అప్పికట్ల స్టేషన్ దాటగానే S3, S6 బోగీల్లో ప్రయాణికుల నుంచి ఆభరణాలు లాక్కు వెళ్లారు. ప్రయాణికులు కేకలు వేయగా వేరే బోగీల్లోకి ప్రవేశించారు. వెంటనే ప్రయాణికుల్లో కొందరు చైన్ లాగి రైలు ఆపారు. అదే రైల్లో ఉన్న జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బంది బోగీలు తనిఖీ చేస్తూ ఉండగా దొంగలు రైలు దిగి పరిగెత్తారు. అదే సమయంలో రాత్రి గస్తీ నిర్వహిస్తున్న జీఆర్పీ పోలీసులు రైలు ఆగిన విషయం గుర్తించి అక్కడికి చేరుకుని పారిపోతున్న దొంగలపై కాల్పులు జరిపారు. అయితే చీకట్లో దొంగలు తప్పించుకున్నారు. దొంగలు వదిలి వెళ్లిన 2 బ్యాగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చోరీ సమాచారం అందుకున్న బాపట్ల పోలీసులు సమీపంలోని జీడిమామిడి తోటలు, పొలాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. 6 నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని ఉత్తరాదికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మిగతా వారి కోసం బాపట్ల, గుంటూరు జిల్లాల పరిధిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఏప్రిల్ 19న నర్సాపూర్ వీక్లీ ఎక్స్ప్రెస్లో అప్పికట్ల సమీపంలో ప్రయాణికుల నుంచి 12 తులాల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. మే 12న గుంటూరు జిల్లా నిడుబ్రోలు స్టేషన్ సమీపంలో రైలు సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి ఆపేందుకు ప్రయత్నించారు. ఆ రోజు కూడా పోలీసులు కాల్పులు జరపడంతో పారిపోయారు. టర్కీలోని అంటాలియాలో జరిగిన 2026 ఆర్చరీ ప్రపంచ కప్లో మొదటి వ్యక్తిగత ఆర్చరీ ప్రపంచ కప్ స్వర్ణాన్ని గెలుచుకున్న ధీరజ్ బొమ్మదేవరను గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు సహా పలువురు మంత్రులు అభినందించారు. రికర్వ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో 2వ స్వర్ణాన్ని గెలిచినందుకు ధీరజ్, అతని జట్టు సభ్యులను అభినందించారు. ఇది ఏపీకి, దేశానికి గర్వకారణమని గవర్నర్ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ధీరజ్ మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఆర్చరీలో తిరుగులేని స్థానంలో ఉన్న దక్షిణ కొరియాకు చెందిన లీవు సిఎఫ్పై ధీరజ్ విజయం అతడి ప్రతిభకు నిదర్శనమని చంద్రబాబు అన్నారు. ప్రపంచ వేదికపై భారత్కు, ఆంధ్రప్రదేశ్కు గర్వకారణంగా నిలిచిన ధీరజ్ అద్భుత ప్రదర్శన పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు. ఆయన సాధించిన ఈ ఘనత యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ అన్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధ జ్వాలలు మరింత పైకి ఎగసిపడ్డాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్, ఖర్కివ్ నగరాలపై క్షిపణులు, డ్రోన్లతో రష్యా బలగాలు విరుచుకుపడ్డాయి. కీవ్లో చారిత్రక కీవ్ పెంచర్స్ లావ్రా చర్చి సముదాయంపై జరిగిన దాడిలో 4 చనిపోయారు, 30 మంది గాయపడ్డారు. ఖర్కివ్లో జరిగిన దాడిలో 5 ప్రాణాలు కోల్పోయారు, పలువురు గాయపడ్డారు. ఒక్క రాత్రిలోనే రష్యా ఏకంగా 70 క్షిపణులు, 611 డ్రోన్లను ప్రయోగించిందని ఉక్రెయిన్ తెలిపింది. వాటిలో 50 క్షిపణులను, 582 డ్రోన్లను తమ గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చినట్టు పేర్కొంది. కీవ్లో 30 నిమిషాల వ్యవధిలోనే 5 క్షిపణులు పౌర నివాసాలపై పడగా ఒక 25 అంతస్తుల
నివాస భవనం సహా ఓ మార్కెట్ దగ్ధమైనట్టు ఉక్రెయిన్ ప్రభుత్వం తెలిపింది. రష్యా దాడుల ధాటికి కీవ్లోని విద్యుత్ లైన్లు దెబ్బతిని సుమారు 1,40,000 మంది పౌరులు చీకట్లోనే మగ్గుతున్నారు. యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో ఉన్న పురాతన కీవ్ పెంచర్స్ లావ్రా చర్చి సముదాయంపై రష్యా కావాలని దాడి చేసిందని ఉక్రెయిన్ అధికారులు ఆరోపించారు. పురాతన చర్చిపై రష్యా దాడిని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబీహా ఖండించారు. రష్యా ప్రభుత్వ అనాగరిక చర్యలపై అంతర్జాతీయ సమాజం తక్షణమే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్ నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంలో కమర్షియల్ విమాన రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం లక్నో నుంచి వచ్చిన ఇండిగో విమానం ఈ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన మొట్టమొదటి విమానంగా చరిత్ర సృష్టించింది. ఈ విమానాశ్రయం మొదటి దశ నిర్మాణానికి భూములను త్యాగం చేసిన జేవార్ ప్రాంతానికి చెందిన 172 మంది రైతులు ఈ విమానంలో ప్రయాణించారు. జేవార్ ఎమ్మెల్యే ధీరేంద్ర సింగ్, యమునా ఎక్స్ప్రెస్ వే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ సీఈఓ రాకేష్ సింగ్ సహా పలువురు రైతులతో ప్రయాణించారు. 10 ఏళ్ల క్రితం అసాధ్యం అనుకున్న ఈ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ సుసాధ్యం చేశారని నోయిడా విమానాశ్రయంలో విమాన రాకపోకలు ప్రారంభించిన తర్వాత పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కొనియాడారు. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే బలమైన రవాణా నెట్వర్క్ ఉండాలన్నారు. స్లోవేకియాలో ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం దక్కింది. బ్రాటిస్లావాలోని ఒక హోటల్కు ప్రధాని చేరుకున్న క్రమంలో స్లోవేకియాకు చెందిన ప్రసిద్ధ లుల్నికా ఎంసెంబుల్ బృందం వినూత్నంగా ఆహ్వానం పలికింది. ప్రధాని మోదీ గౌరవార్థం వందే మాతరం గేయాన్ని ఆలపించింది. విదేశీయులు అయినప్పటికీ స్పష్టమైన ఉచ్చారణతో వారు పాడిన తీరుకు మోదీ ముగ్ధులయ్యారు. ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఎక్స్లో మోదీ పోస్ట్ చేశారు. వందే మాతరం 150 ఏళ్ల వేడుకలను భారత్ జరుపుకుంటున్న వేళ స్లోవేకియా బృందం ఈ గీతాన్ని ఆలపించడం విశేషమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమాసియా సంక్షోభం ముగింపు దిశలో ముందడుగు. ప్రాథమిక శాంతి ఒప్పందానికి వచ్చిన అమెరికా, ఇరాన్. మొత్తం 14 అంశాలతో ప్రాథమిక ఒప్పందం. ఈ నెల 19న జెనీవాలో సంతకాలు. హర్ముజ్ను తెరిచేందుకు ఇరు దేశాల అంగీకారం. ఉక్రెయిన్పై దాడుల తీవ్రత పెంచిన రష్యా. 70 క్షిపణులు, 611 డ్రోన్ల ప్రయోగం. రాజధాని కీవ్లో 9 మంది మృతి. సింగపూర్లో సీఎం చంద్రబాబు పెట్టుబడుల వేట. యుఎన్ హ్యాబిటాట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు విజ్ఞప్తి. జాతీయత, దేశభక్తే జనసేనకు కీలకమన్న పవన్. దేశ సమగ్రతను దెబ్బతీసే వారితో జాగ్రత్తగా ఉండాలని ఢిల్లీ సభలో పిలుపు. మెట్రో 2వ దశ కేంద్రం వద్దే ఆగిందన్న రేవంత్ రెడ్డి. కిషన్ రెడ్డి, కేటీఆర్లే అడ్డంకిగా మారారని ముఖ్యమంత్రి విమర్శలు. తెలంగాణలో వేసవి సెలవుల తర్వాత ప్రారంభమైన పాఠశాలలు. 8 జిల్లాల్లో అల్పాహార పథకం ప్రారంభించిన సర్కార్. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.